ఖమ్మం నగరంలో తలసేమియా వంటి ప్రాణాంతక వ్యాధిపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. సంకల్ప స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పెవిలియన్ మైదానం నుంచి జడ్పీ కోడెల వరకు భారీ ప్రదర్శన చేశారు. బాధిత చిన్నారులతో పాటు వైద్యులు, నర్సింగ్ విద్యార్థులు ప్లకార్డులతో ర్యాలీలో పాల్గొన్నారు. తలసేమియా వ్యాధిని ముందస్తు పరీక్షల ద్వారా తెలుసుకుని నివారించే మార్గం ఉందని వైద్యులు తెలిపారు. దేవుడు వీళ్ళకి డిసీజ్ ఇవ్వలేదు, ఛాలెంజ్ ఇచ్చాడు, హోప్ ఇచ్చాడు, ఒక జీవితాన్ని ఇచ్చాడు. వారికి అలానే తల్లిదండ్రులు కూడా వెనకుండి ఒక సైలెంట్ హీరోస్ లాగా వాళ్ళ పిల్లల్ని చూసుకుంటా ఉన్నారు. కొత్తగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ వస్తా ఉంది, మంచి జరిగే అవకాశం ఉంది. ఆ మంచి కోసం ఎదురు చూస్తా. మేము కోరుకునేది ఏంటంటే ఇక్కడ ఒక ఇద్దరు రెగ్యులర్ బ్లడ్ డోనార్స్ ని కూడా మనం ఫెలిసిటేట్ చేశాము. బ్లడ్ చాలా ఎక్కువ బ్లడ్ అవసరం కాబట్టి అందరు స్వచ్ఛందంగా వచ్చి మనందరం బ్లడ్ డొనేట్ చేస్తే పిల్లల్ని మనం చాలా రోజులు ప్రశాంతంగా బతికించుకోవచ్చు. ఆ తర్వాత ఈ టెక్నాలజీ ఎట్లాగూ వస్తుంది, మన పిల్లల్లాగా మామూలుగా తయారవుతారు. బ్లడ్ డొనేషన్ ఎక్కువగా చేయండి, తలసీమియా పిల్లల్ని కాపాడుకుందాం. తలసీమియా పిల్లల్ని ముందే మనం గుర్తించాలి, ప్రెగ్నెన్సీలో స్క్రీనింగ్ చేయొచ్చు అన్నమాట. దాని ద్వారా మనం ఫ్యూచర్ లో ఎక్కువ మంది పిల్లలు తలసీమియా పిల్లలు లేకుండా సమాజానికి మనం హెల్ప్ చేయొచ్చు. మేము మీడియాను కోరేది ఏంటంటే ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేసి ప్రతి ప్రెగ్నెంట్ లేడీ కూడా ఈ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవాలని కోరుతున్నాము. ఈ పిల్లలకి బ్లడ్ బ్రేక్ అవ్వడం వల్ల, బ్లడ్ సెల్స్ బ్రేక్ అవ్వడం వలన అస్తమాను బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ అవసరం అవుతూ ఉంటాయి. వీళ్ళకి బ్లడ్ డొనేషన్స్ కూడా హెల్ప్ చేయాలని, ఈ తలసీమియా ఫ్యూచర్ లో సమాజంలో దీన్ని కనుమరుగు చేయాలని IMA ద్వారా నేను కోరుకుంటున్నాను.